టిఆర్ఎస్ పార్టీ రేపే కదా రేపే నల్గొండలో భారీ బహిరంగ సభకు పోబోతా ఉంది టిఆర్ఎస్ పార్టీ. ఒక మనిషిగా చివరి క్షణం చనిపోయే టైంలో నదీ జలాలు తులసి తీర్థం ఎట్లయితే పోస్తారో ఇప్పుడు కృష్ణానది నీళ్ళని టిఆర్ఎస్ పార్టీ నోట్లో పోసి మళ్ళీ బతికించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల ఆంధ్ర దోపిడీ కంటే, ఆంధ్ర పెట్టుబడిదారుల దోపిడీ కంటే తెలంగాణ రాష్ట్రాన్ని 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం దోషిందే ఎక్కువ. కృష్ణానది నీళ్ళ గురించి కాదు, కనీసం మూసీ నీళ్ళ గురించి కూడా మాట్లాడే హక్కును టీఆర్ఎస్ పార్టీ అదే కేసీఆర్ కుటుంబం కోల్పోయింది. కృష్ణానదిలో నీళ్లను తెలంగాణ రాష్ట్రానికి తేంగా ఈయనకు అడ్డుకున్నది ఎవడు? 9.5 ఏళ్ల పాటు ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా ఈయన అడ్డుకున్నది ఎవడు? పాలమూరు ఎత్తిపోతలను తాత్సారం చేసుకుంటూ వచ్చినటువంటి ఈయన ఇవాళ కృష్ణానదిలో వాటాను ఆంధ్ర రాష్ట్రానికి అప్పగిస్తురని గగ్గోలు పెడతా ఉంటే కేసీఆర్ గారు జనం నోరుతో నవ్వుతలేరు, నోరు మూసి నవ్వుతురు. ఇంకా ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం మొన్ననే కదా ఓడగొట్టింది, 60 రోజులు జనం పండబెట్టి తొక్కి ఓడగొట్టింది. ఇంకా ఒక్కనే సెట్ కాకపాయే, ఇంకా పులి బయటకు వస్తుందని ఇంకా సిగ్గు లేకుండా. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా బాగా ఇగో మన నీళ్లు మన హక్కు మళ్ళా పోరుబాటలో నడుద్దాం, మరో ఉద్యమంపై గర్చిద్దాం అని చెప్పని అంటున్నాడు. సరే ఈ పోస్టర్ ఈ కథ ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ పాటేవల్దా? బ్యాక్గ్రౌండ్ పాటేవల్దమ్మా గద్దర్ది. గద్దర్ను కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రగతి భవన్ ముంగట 3 గంటల పాటు ఎండల కూర్చుండబెట్టినటువంటి నీకు సిగ్గు శరమేమని ఉందా ఈ పాట పాడుకుంటానికి? ఇంకా గద్దర్ను అవమానించిన నీకు గద్దర్ పాట కావాలి ఇప్పుడు మళ్ళా ఉద్యోగం చేస్తానుకో. ఏం ఉద్యోగం చేస్తావు అయ్యా నువ్వు? ఇటు తూర్పు భాగం అంతా దోషణం అయిపోయింది, ఇటు ఉత్తర భాగం అంతా దోషణం. కాళేశ్వరం అన్నావు, అదన్నావు, ఇదన్నావు, మేడిగడ్డ, మన్ను, మశాడం, సుందిల్లా అన్నావు, రంగనాయక సాగర్ ఇదేదని మొత్తం ఉన్న కాడి కరగనాకినావు. ఇక ఇప్పుడు కృష్ణా కరగనాకుదామని సుత్తా అన్నావా? ఏమున్నదా ఇంకా చేయడానికి? కేసీఆర్ నువ్వు చేయడానికి ఏం లేదు. తెలంగాణలో అయిపోయింది, నువ్వు చేయాల్సిన దోపిడీ అంతా చేసినా ఓడిచిపోయింది. అందుకే కదా నిన్ను పడబెట్టి నీ పార్టీని చీరి చింత కట్టింది జనము. కృష్ణ ఏం నల్గొండ ఏం మాట్లాడుతావు? నల్గొండ సభలో నీకు దమ్ముందా కేసీఆర్? ఇప్పుడు ఈ బయట ప్లే చేస్తావా? నల్గొండ చూసిరు కదా నిండు అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండంటే, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు మన మీద దయ చూపి మన 8 జిల్లాలు సస్యశ్యామలం చేసుకోవడం కోసం మనకు తెలంగాణ నీళ్లను మనకి ఇచ్చిండని చెప్పి నిండు అసెంబ్లీలో ఏపీలో చెప్పిండు. ఇక్కడ కింద నగరికి పోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎవరికి అజీర్తున్నా పర్వాలేదు, కృష్ణా నీళ్లతోని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు. రోజా ఇంట్లో చేపల కూర తిని ఇన్న దొంగెవడాయగా ఏపీ లీడర్లే చెప్పబడ్రి. ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి. అడ్డంగా దొరికిపోయి కృష్ణానది నీటి వాటాను ఏపీకి తాకట్టు పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే దొంగ మళ్ళా కృష్ణా నీళ్లు మాకు కావాలని నల్గొండ కాడ మీటింగ్ పెడితే దొంగనే దొంగ అన్నట్టు లేదా? ఏమన్నా హక్కుందా నీ కేసీఆర్? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నీవు సభ కాదు కదా కృష్ణా నీళ్ళ గురించి కానీ గోదావరి నీళ్ళ గురించి కానీ మాట్లాడే హక్కులు నీ కుటుంబానికి లేవు. కనీస అర్హత నీవు మూసీ నీళ్ళల్లో నీ కుటుంబం అంతా మూసీ నీళ్ళల్లో తానం చేసి పట్టిన మురికి అంతా వదిలించుకోరు. మూసీ నీళ్ళ కంటే ఎక్కువ మీకు మురికి ఉంది, మీకే ఉంది మురికి. ఇప్పుడున్న మూసీ నీళ్ళల్లో ఇప్పుడున్న మూసీ నీళ్ళల్లో ఉన్న మురికి కంటే మీకు అంటిన మురికి ఎక్కువ. మీరు మునిగితే మూసీ నీళ్ళే ఖరాబ్ అవుతాయి. మీ కుటుంబం మునిగితే మూసీ నీళ్ళలో మునిగితే మీ కుటుంబం మునిగితే మూసీ నీళ్ళే ఖరాబ్ అవుతాయి. ఏమన్నా సిగ్గుండాలే? తెలంగాణ రాష్ట్రంలో మా నీళ్లు మాకేనని కొట్లాడిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిపై ఏపీలో 8 జిల్లాలకు నీళ్ళు ఎత్తుకపోమని చెప్తావు జగన్మోహన్ రెడ్డికి. ఇటు పోయేమో నగరికాడికి పోయి రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్తావు. నీ అయ్యా జాగీర్ లెక్క పంచిపెట్టిపోయినావు నీళ్ళని. ఇవాళ మళ్ళీ నీళ్లు పోతున్నాయని లొల్లి పెడతావా? సిగ్గుందా కేసీఆర్? నీకు అర్హత ఉందా ఏమన్నా?
తెలంగాణ ప్రజలారా ఇది గమనించండి. వీడు దొంగ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటువంటి దొంగ ఈ నీటి వాటాను అక్కడ అప్పజెప్పి అక్కడ ఏపీలో కట్టే ప్రాజెక్టుల్లో కమిషన్లు కొట్టిన దొంగ, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి 8 నంబర్ చోర్. ఈ డ్రామా ఎందుకు చేస్తున్నాడు? ఈ డ్రామా దేనికి? కాళేశ్వరం. ఇప్పుడు కాళేశ్వరం కాడికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోతుంది, కాళేశ్వరం కథ బయటకు వస్తుంది, కాళేశ్వరం లెక్కలు బయటకు వస్తే జనం ఊంచుతారు కేసీఆర్ ముఖం మీద అని చెప్పి అది బయటపడకుండా ఈ డ్రామా తెరిచిండు. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా, నువ్వు ఎన్ని సింధు భాగవతాలు వేసినా పాపం వాళ్ళకు కూడా అవకాశం, వాళ్ళ భాగవతం ఈయననే ఎత్తా ఉంటాడు. తుపాకి రామునికి కూడా ఉపాధి లేకుండా పోయింది, ఎందుకంటే వానికంటే ఎక్కువ ఏతులు చెప్పారు వీళ్ళు. కథ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వేయాల్సిన ఏషాలు అయిపోయినాయి, నీ ఎపిసోడ్లు అయిపోయినాయి, ఇక నీకు కొత్తగా ఎపిసోడ్లు లేవు. నీ డ్రామా ఉద్యమాలు, నీ దొంగ దీక్షలు, నీ ముసలి కన్నీరు, నీ కల్వకుంట్ల పాటలు అన్ని అయిపోయినాయి. నీ ఋతురాగాల సీరియల్ కూడా, నీ ఋతురాగాలు అయిపోయింది, మొగల్ రేకులు అయిపోయింది, అన్ని అయిపోయినాయి. నువ్వు దేనికి ఏం లేవిడా, నీవు ఏమీ లేదు. 2 కాళ్ళ మీద వంగి ప్రజల ముంగట లొంగిపోవడం తప్ప ఇంకా నీ కుటుంబానికి వేరే ఆప్షన్ లేదు. ఆస్తులన్నీ ఎస్, ఈ 9.5 ఏళ్లలో నేను నా కుటుంబం అంతా లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాం. ఇగో మేము తప్పు చేసామని ఆ సంపద తెలంగాణ ప్రజల కాళ్ళ ముంగట పెట్టి అమరవీరుల స్తూపం కాడ ఈ నలుగురు, మీ నలుగురు 4 దిక్కుల, మీ కుటుంబ సభ్యులు 4 దిక్కుల స్తూపానికి ముక్కు 4 రాసి తప్పైపోయింది, మేము సంపద కొట్టేసినాము, మేము అన్యాయం చేసినాం తెలంగాణకు, మేము అమరవీరుల ఆత్మ బలిదానాలను అవమానించినామని చెప్పి ముక్కు 4 రాస్తే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఇక మీ ముంగట ఉన్నది కదా ఒక్కటే, అంతే, ఇది ఒక్కటే, ఇంతకు మిక్కిలి ఏది లేదు. ఏమయ్యా మరి ఎస్ఎల్బిసి పూర్తి కాలేదు కదా. ఏప్రిల్ 15, 2014 రోజు, ఏప్రిల్ అంటే ఇక కేసీ సహజంగా ఎవరైనా జనము ఏప్రిల్ నెలలో ఫూల్స్ చేసుకుంటారు, కానీ కేసీఆర్ 12 నెలలు ఫూల్స్ చేస్తాడు. 12 నెలలు. ఇప్పుడు ఫిబ్రవరి ఫుల్ నడుస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చేయబోతా ఉన్నాడు ఇలా ఫుల్. అయితే ఎస్ఎల్బిసిని 2014లో చెప్పినావు కదా, నల్లగొండలో ఎస్ఎల్బిసిని ఎందుకు పూర్తి చేస్తలేరు, పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, వీళ్ళతోటి కాలేదు, రేపు పొద్దుగాల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కుర్చేసుకొని కూర్చొని ఎస్ఎల్బిసి గండి కొడతా ఈడికాడికి అని చెప్పిండు. ఏది కొట్టకపోయా మరి? 10 ఏళ్ళు అయిపోయాగా, ఎందుకు కొట్టలే? కుర్చీ దొరకలేదా? కుర్చీ దొరకలే పోయేందుకు చెప్పింది ఎప్పుడు చెప్పినావు? 2014లో, అంటే దాదాపు 10 ఏళ్ల కింద చెప్పినావు. 10 ఏళ్ల నుంచి వీడు తట్టని మట్టి ఎడతలేవాడ. ఇవాళ పోయి మళ్ళా నా కృష్ణానిది నా నల్లగొండ అంటుడు. నల్లగొండ ప్రజలారా తరిమి కొట్టురు, వీళ్ళని తరిమి కొట్టురు ఈ దొంగలను. కృష్ణా నదిలో నీటి వాటాను అప్పనంగా ఏపీ పాలకులకు అమ్ముకున్న కె చంద్రశేఖర్ రావును అటెంకల కూడా అడుగుపెట్టనీయకురి. పోతిరెడ్డిపాడుకు నీళ్ళు ఇచ్చేసిండు. పోతిరెడ్డిపాడు దగ్గర, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళెత్తుకపోతా ఉన్నారు. పాపం వెలుగు దినపత్రిక పోయి సారో నీళ్ళెత్తుకపోతున్నారు, సారో ఇటు చూడు అంటే చూడలే. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి పోలే, ఏడికి పోకుండా అక్రమంగా దొంగతనంగా మెగా కంపెనీకి ప్రాజెక్టులు కట్టబెట్టినటువంటి దొంగ కేసీఆర్ కమిషన్లు కొట్టడానికి నీకు అర్హత ఉందా? రాయలసీమ లిఫ్ట్ నువ్వు అసలు నీకు ఏమన్నా సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్? నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే 11 లోడగొట్టిర్రు. ఆ సూర్యాపేట కాడ కూడా ఒట్టేజానే లేకపోతే మీ ఓన్ పని ఒట్టిదే జగదీశ్వర్ రెడ్డి పని అయిపోతుండే. జర్రా బయటపడ్డాడు. ఇంక ఏడుంది నీకు ఉనికి ఏడుంది అంటున్నా. ఎక్కడ చూడు పండబెట్టి తొక్కిరు నిన్ను జనము. ఇంకే ముఖం పెట్టుకొని పోతావు? పోయి చెప్పాడు నల్గొండ జనానికి, నేనే ఏపీలో 8 జిల్లాలకు పచ్చదనం చేసింది నేనే, మీ పొలాలకు రావాల్సిన నీళ్లను పోతిరెడ్డిపాటి నుంచి ఎత్తుకపోమని చెప్పింది నేనే అని చెప్పుపో. సభలకేని చెప్పులు తీసుకొని కొడతారు జనం. ఈ బయటలే నువ్వు మాట్లాడి, ఈ బయటలే ఇలా నల్గొండ ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా ఈ సన్నాసి ఈ బయట్లన్నీ పెట్టుకోవాలా.